హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ నేను ఎండోమెట్రియోసిస్ అనే టాపిక్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకునే ముందు న్యాచురల్గా మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటి అంటే, ఇది మన యుట్రస్, గర్భసంచి. ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఇవి పక్కన ఉండేవి మనకి అండాశయాలన్నమాట. నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఈ ఎగ్ అనేది ఎవ్రీ మంత్ మనకి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్లోకి వస్తే, అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే మనకి స్పర్మ్ ఇలా ట్రావెల్ అవుతా ఇక్కడ ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఎంబ్రియో లాగా ఫామ్ అయ్యి మళ్ళీ గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ ఈ స్పర్మ్ ఎగ్ మీట్ అవ్వకపోతే ఆ మంత్ మనకి పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఎండోమెట్రియం లేయర్ మనకి యుట్రస్లో లోపల ఉండేది ఎండోమెట్రియం లేయర్, మధ్యలో మయోమెట్రియం లేయర్ అనమాట, దాన్ని అంటాము. అది మస్కులర్ లేయర్. అండ్ పెరిమెట్రియం లేయర్ అని ఇంకో లేయర్ ఉంటుంది, అది సీరోజల్ లేయర్ అనమాట. ఈ ఎండోమెట్రియం లేయర్ ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వచ్చేటప్పుడు షెడ్ అవుతుంది, మళ్ళీ తర్వాత ఫామ్ అయ్యి మళ్ళీ ఇన్ కేస్ ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వకపోతే మళ్ళీ పీరియడ్ లాగా బయటకు వస్తుంది అనమాట. కానీ కొంతమంది పేషెంట్స్లో ఇది రెట్రోగ్రేడ్, అంటే బ్యాక్కి వెళ్తుంది అనమాట. ఈ బ్లీడింగ్ బయటకు వచ్చేదానికి బదులు ఇట్లా ట్యూబ్స్లో నుంచి అండాశయంలోకి వెళ్ళటం, అక్కడి నుంచి లేదంటే బాడీలోకి వెళ్ళటం, మన అబ్డామిన్లో ఇంటెస్టైన్స్లో కానీ యూరినరీ బ్లాడర్ మీద కానీ ఇట్లా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇదే బ్లీడింగు మన యుట్రస్ అంటే మయోమెట్రియం లేయర్లోకి వెళితే దాన్ని మనం ఎడినోమయోసిస్ అంటామన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఆల్మోస్ట్ 10% ఫీమేల్ రీప్రొడక్టివ్ పాపులేషన్కి వచ్చింది. ఓకే. అండ్ ఈ 10%లో 40% పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే, మనకి ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలామంది పేషెంట్స్కి ఈ ఎండోమెట్రియం స్పాట్స్ వల్ల డిస్మెనోరియా, పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి, పీరియడ్స్ వచ్చినప్పుడు అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా పెయిన్ ఉంటుంది, సివియర్, బాగా అంటే లైక్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ అనమాట, అంత పెయిన్ ఉంటుంది. దాన్ని డిస్మెనోరియా అంటాం అనమాట. ఇంకొకటి, ఈ ఎండోమెట్రియోసిస్ స్పాట్స్ అన్నీ మన బ్లాడర్ మీద కూడా అవి వెళ్ళి అతుక్కుంటాం వల్ల మనకి డిసూరియా అని ఉంటుంది అనమాట. ఏంటి అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మనకి బాగా పెయిన్ వస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి, ఇవన్నీ మన బౌల్స్ మీద కూడా అంటుకొని ఉంటుంది కాబట్టి దాన్ని డిస్కెక్సియా అంటాం. అంటే రెక్టమ్ మీద మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా చాలా మందికి పెయిన్ ఉంటుంది అనమాట. దీన్ని ట్రిపుల్ డి డిజీజ్ అంటాం అనమాట. ఎండోమెట్రియోసిస్లో ఏంటి, డిస్మెనోరియా, డిసూరియా, డిస్కెక్సియా అని అంటాం అనమాట. సో ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ డి డిజీజ్ అంటాం అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ని బట్టి మనము వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది తెలుసుకుంటాం అనమాట. ఇంకొకటి, ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏంటి అంటే, ఈ బ్లడ్ ఇట్లా ట్యూబ్స్లోకి రావటం వల్ల ఈ ట్యూబల్ బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఓవరీస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ మనం బ్లీడింగ్ వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం లేయర్ కూడా ఆ ప్లేస్లో బ్లీడింగ్ అయ్యి, అది ఇప్పుడు ఇన్ కేస్ ఓవరీస్లో ఉందనుకోండి, బ్లీడింగ్ అవటం వల్ల ఆ బ్లడ్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయ్యి మనకి ఎండోమెట్రియోమా అంటే ఒక చిన్న సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటారు చాలామందికి, అట్లా ఒక సిస్ట్ లాగా ఫామ్ అయ్యి అట్లా ఉండిపోద్ది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి. అండ్ ఈ ట్యూబ్స్లో కూడా అది బ్లీడ్ అవటం వల్ల ట్యూబ్స్లో అతుకులు రావటం, ఎడేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ అనేది మన అబ్డామిన్లో పడిపోవటం వల్ల కూడా ఎవ్రీ మంత్ అది కూడా లైట్గా బ్లీడ్ అవుతుంది అంటున్నప్పుడు, ఆ బ్లీడింగ్ వల్ల మన ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ కూడా అతుకులు ఫామ్ అయిపోయి మన యుట్రస్ వాల్స్కి అంటుకుపోవటము, దానివల్ల మన అబ్డామిన్ చుట్టూతా ఎడేషన్స్ రావటము, ఇదంతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది కూడా ఎండోమెట్రియం లోపల ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటి అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, ఇప్పుడు ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తే ఎంబ్రియో ఫామ్ అవుతుంది కదా, ఎంబ్రియో అనేది కంపల్సరీ మన యూట్రస్లో ఇంప్లాంటేషన్ అవ్వాలి. కాకపోతే ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తగ్గి మనకి ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంతమంది పేషెంట్స్కి చాలా తగ్గుతుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కంపల్సరీ ఒకసారి, అంటే మెయిన్ థింగ్ మీరు తెలియకపోవచ్చు, ఇట్లా బిఫోర్ పీరియడ్ పెయిన్ ఉన్నా, డ్యూరింగ్ ద పీరియడ్స్ పెయిన్ ఉన్న, ఆఫ్టర్ పీరియడ్స్ పెయిన్ ఉన్న, కంటిన్యూస్గా లేదంటే భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కొంతమందికి, చాలా మందికి
భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు కూడా పెయిన్ ఉంటదనమాట. దాన్ని డిస్పెరోనియా అంటామనమాట. అలాంటప్పుడు అట్లాంటి ఏమైనా కంప్లెయింట్స్ ఉంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు చూస్తారనమాట. ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కాన్‌లో ఒకసారి చెక్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి ఎండోమెట్రియాటిక్ సిస్ట్‌లుంటాయి. అవి మనకి స్కానింగ్స్‌లో కనిపిస్తాయి. ఏమన్నా అడేషన్స్ ఉన్నాయా లేదా కూడా మనం స్కాన్‌లో చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్‌గా ఒక్కొక్కసారి మనం ఎంఆర్ఐ కూడా అడ్వైస్ చేస్తామనమాట చాలా మంది పేషెంట్స్‌కి. అలాంటప్పుడు ఎంఆర్ఐలో కూడా మనకొక ఐడియా వస్తది. ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఉందా? లేదా? అనేది మనం చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటి ఎవరికైతే ఈ ఎండోమెట్రియోసిస్ ఇష్యూ మోస్ట్‌లీ ఇది 25 ఏజ్ నుంచి 40 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటదనమాట. సో, ఇలాంటి పేషెంట్స్ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఎండోమెట్రియోసిస్ వల్ల ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ లేట్ చేసే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోవటం జరిగిద్ది. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతదనమాట. సో, అండ్ ఈ ఐ మీన్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఇంకా దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉండి మీకు ఇట్లా పెయిన్స్ ఉండటం, మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ తెలియకపోవటం వల్ల మీరు ఇంకా డిలే చేయటం ఎట్లా ఏమన్నా జరుగుతుంటే మీరు ఆ డౌట్స్ అన్నీ మా దగ్గరికి రావచ్చు. మేమన్నీ మీకు క్లియర్ చేస్తామనమాట. థాంక్ యూ.